guys, welcome back to my channel Monica the Modern Tribal. సో గాయస్ ఇప్పుడు టైం అయితే లైక్ ఈవినింగ్ అరౌండ్ 6:30 అవుతుంది. సో బయట చాలా చలిగా ఉంది. సో నేను అనుకున్నాను లైక్ ఈవినింగ్ అయిపోయింది కదా, నాకు ఇంట్లో ఏం తినాలని లేదు ఈరోజు. సో అందుకని చెప్పేసి నేను బయట నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను, లైక్ ఇన్ స్విగ్గీ ఆర్ జొమాటో, ఏదైనా హాట్గా ఈ కోల్డ్ క్లైమేట్కి బాగుంటుంది అని అనుకుని మా మమ్మీకి చెప్తే మా మమ్మీ అన్నారు, బయట నుంచి ఎందుకు అనిసేపు, ఇంట్లో బోల్డ్ మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి, మ్యాగీ చేయొచ్చు కదా అన్నారు. సరే అని చెప్పేసి నేను వెంటనే మ్యాగీకి కావాల్సిన ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను. అయితే కళాయి కూడా పెట్టేశాను. మమ్మీ ఏమో వీడియో తీయట్లేదా అని అడిగారు. నేను అన్నాను, మమ్మీ మ్యాగీ ఎవరు చూస్తారు అని అంటే, నువ్వు పెట్టు నేను చూస్తాను కావాలంటే అని అన్నారు. సో ఓకే, లైక్ ఎలాగ ఈరోజు ఏ వ్లాగ్ తీయట్లేదు కదా, ఇదైనా తీద్దాము అని అనుకున్నాను. బట్ యాక్చువల్గా నేను ఇలా డిసైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ ఒక రోజు నేను ఐ వెంట్ టు గీతం కాలేజ్ టు మీట్ మై ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్స్ నేను అందరం కలిపి రుషికొండ బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్తే అక్కడ హాట్గా వర్షం పడుతుంది. ఆ రోజు హాట్గా ఎగ్ మ్యాగీ చేస్తున్నారు. అది ఫేమస్ అంట, నాకు తెలీదు, బట్ నాకైతే చాలా నచ్చింది. ఎంత నచ్చింది అంటే, మ్యాగీ నేను ఫుల్గా తినిన తర్వాత స్టమక్ ఫుల్ అయిపోయింది. బట్ స్టిల్ నేను ఇంకొక ప్లేట్ ఆర్డర్ చేశాను, తినడం కోసం కాదు, బట్ టు నో ద రెసిపీ. సో ఇంకో ప్లేట్ ఆర్డర్ చేస్తే అతను నా ముందే మ్యాగీ కుక్ చేసి ఇచ్చారు. సో ఆ రోజు నాకు అర్థమైంది, లైక్ మ్యాగీ ఇలా చేసుకుంటే ఇంత బాగుంటుందా అనేసి. సో నేను అప్పటి నుంచి ఎప్పుడైనా మ్యాగీ బాగా చేసుకోవడానికి టైం దొరికినప్పుడల్లా అలా మ్యాగీ ప్రిపేర్ చేసుకొని తింటాను అనమాట. సో ఈరోజు నేను మీకోసం ఆ మ్యాగీ ప్రిపేర్ చేస్తాను. నార్మల్ మ్యాగీ, లైక్ నార్మల్ వాటర్లో మసాలా వేసేసి చేసేద్దాం అనుకున్నాను, బట్ వీడియో తీద్దాము అని థాట్ ఎప్పుడైతే వచ్చిందో, సో వెంటనే రుషికొండ స్పైసీ డబుల్ ఎగ్ మ్యాగీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ వీడియో చేసి కంప్లీట్గా మీకు పెడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, చెప్పినట్టుగానే ప్యాన్ రెడీగా పెట్టుకున్నాను కదా. సో ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కించాను. అంతలోపు అన్ని ఐటమ్స్ రెడీ చేసేసుకున్నాను. ఏమీ లేదండి, జస్ట్ ఆనియన్స్ అండ్ టమాటోస్ ఫైన్గా చాప్ చేసి 2 eggs తీసుకున్నాను అనమాట. సో బాగా ప్యాన్ హాట్ అయిన తర్వాత ఆ 2 eggs ప్యాన్లో వేసేసి ఎగ్స్ ఆయిల్లో ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాక ఆ ఎగ్స్ని నీట్గా స్క్రంబుల్ చేసుకోవాలి. సో బాగా దాన్ని స్క్రంబుల్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని జస్ట్ ప్లెయిన్ ఆయిల్లో సాల్ట్, పెప్పర్ ఏమీ లేకుండా నీట్గా చిన్న చిన్న పీసెస్ వచ్చేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మరీ ఓవర్ ఫ్రై అయితే ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాని టేస్ట్ పోతుంది అండ్ అవి కూడా కొంచెం గట్టిపడిపోతాయి. సో చూసుకోండి, నీట్గా అవి ఫ్రై అయ్యేదాకా ఉండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ అదే ఆయిల్లో ఒక ఫుల్ ఆనియన్ ఫైన్గా చాప్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఆ ఆనియన్స్ని ఎలా ఫ్రై చేస్తారంటే, బాగా గోల్డెన్ ఫ్రైగా, డీప్ ఫ్రైగా చేయకండి. జస్ట్ ఆ ఆనియన్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యేలాగా బాగా ఫ్రై అయితే చాలన్నమాట. నెక్స్ట్ ఒక హోల్ టమాటో బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఆ టమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. యాక్చువల్గా చాలామంది మ్యాగీలో గుడ్ టేస్ట్, టెక్స్చర్ అండ్ స్మెల్ కోసం బటర్ కానీ లాస్ట్లో చీజ్ కానీ యూస్ చేస్తారు. బట్ నేనైతే వెజ్జెస్ ఫ్రై అయిన వెంటనే కొంచెం నెయ్యి వేస్తాను. దానివల్ల ఎంత స్మెల్ వస్తుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి స్మెల్ లాస్ట్ వరకు వస్తుంది. సో ఇలా వెజ్జెస్ ఫ్రై అయ్యి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం ఎడిషనల్గా నేనైతే యాడ్ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల టేస్ట్ ఇంకా ఎన్రిచ్ అవుతుంది, స్పైసీ లవర్స్కి ఇంకా నచ్చుతుంది అనమాట. సో ఈ మ్యాగీ ప్యాకెట్స్లో ఇచ్చిన 2 మసాలా ప్యాకెట్స్ కూడా నేను ఫుల్గా అందులో వేసేసి దాన్ని బాగా సార్ట్ చేసుకున్నాను. ఒక 2 to 5 minutesలో వెజ్జెస్ అంతటికి మసాలా బాగా పట్టేలాగా స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే వెజ్జెస్ బాగా సాఫ్ట్ అయిపోతాయి, మ్యాగీలో ఉన్నట్లు కూడా తెలియదు అనమాట. దానివల్ల మ్యాగీ టేస్ట్ అనేది ఎన్రిచ్ అవుతుంది. సో అందులో మ్యాగీ మునిగే దాకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసుకొని అది బాయిలింగ్ వచ్చి పొగలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అదే వాటర్లో వెంటనే మ్యాగీ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలామంది మ్యాగీని వాటర్లో వేసే ముందు ముక్కలుగా విరగొడతారండి. అస్సలు చేయకండి అలాగా, ఎందుకంటే చూడ్డానికి బాగోదు, తినడానికి కూడా బాగోదు. అదంతా ఒక ఉప్మాలా తయారవుతుంది. సో మన మ్యాగీ అయితే ఆల్మోస్ట్ 90% రెడీ అయిపోయిందండి. సో బాగా మంచి టెక్స్చర్తో నాన్ స్టిక్కీ మ్యాగీ అయితే ఆల్మోస్ట్ రెడీ
రెడీ అయిపోయింది. సో ఇందులో మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రై ఏదైతే ఉందో ఎగ్ స్క్రంబుల్ అదంతా వేసేసుకొని దానిపైన ఇంకొంచెం కారం ఇంకొకసారి వేసుకుంటే ఇంకా స్పైసీగా ఉంటుందన్నమాట. నాకైతే కారం ఎంత తింటే అంత నచ్చుతుంది. సో చూడండి ఎలా వచ్చిందో. ఒకవేళ ఎవరికైనా మ్యాగీని జ్యూసీగా తినాలి అనిపిస్తే మీరు మ్యాగీని ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసేయొచ్చు. లేదు మ్యాగీని డ్రైగా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం 5 మినిట్స్ ఉంచితే అది బాగా డ్రై అవుతుంది. బాగా డ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఫైనల్గా మ్యాగీని అయితే ఒక మంచి పింగాణి ప్లేట్లోకి తీసుకొని బాగా సర్వ్ చేసుకున్నానండి. దాని మీద నేను ఎక్స్ట్రాగా ఆనియన్స్ వేసుకున్నాను. నాకు ఆనియన్స్ లేకపోతే మ్యాగీ అసలు తినాలనిపించదండి. సో మ్యాగీ మీద ఆనియన్స్ వేసుకొని ఇంకా ఎడిషనల్గా కారం పైన స్ప్రింకిల్ చేసుకున్నాను. నాకు ఇలా హాట్గా స్పైసీగా ఉంటే చాలా ఇష్టం. మీకు కూడా నేను చేసిన మ్యాగీ నచ్చినట్లయితే మీరు ఏ ఫ్రెండ్తో అయితే కోల్డ్ వెదర్స్లో ఈ హాట్ అండ్ స్పైసీ మ్యాగీ తినాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.